నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా దిశ న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్, త్వరలోనే క్రియేటర్లకు అవార్డులు, సృజనాత్మకతకు భారత్ ను కేంద్రాన్ని చేస్తాం. ప్రపంచం నలుమూలలకు భారతీయ సినిమాలు, ఆరెంజ్ ఎకానమీనే దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకం. వేవ్స్ సమ్మిట్ లో ప్రధాని మోడీ క్రియేటర్లను ప్రోత్సహించేందుకు త్వరలోనే అవార్డులు ఇస్తామని ప్రధాని మోడీ అన్నారు. గురువారం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ ను ప్రారంభించి మాట్లాడారు. సృజనాత్మకతకు భారతదేశాన్ని కేంద్రంగా మారుస్తామని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు క్రియేటర్లు మరింత ఊపు తీసుకురాగలరని, రాబోయే రోజుల్లో క్రియేటర్లు దేశ జీడీపీకి గణనీయంగా దోహదపడతారని నొక్కి చెప్పారు. మానవులను రోబోలుగా మార్చొద్దని, వారిని మరింత సున్నితంగా మార్చాలన్నారు. మానవత్వ వ్యతిరేక ఆలోచనల నుండి యువతరాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా మోడీ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే కనుక చెప్పారు. క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో అంటే సృజనాత్మకత కలిగిన వాళ్ళు ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊపు తీసుకురాగలరని చెప్పేసి ప్రధానంగా చెప్పారు. ఇక రాబోయే రోజుల్లో అయితే కనుక దేశ జీడిపికి గణనీయంగా క్రియేటర్లే దోహదపడతారని కూడా నొక్కి చెప్పారు ప్రధానమంత్రి మోడీ. ఇక మానవులను రోబోలుగా మార్చకుండా వారిని సున్నితంగా మార్చాలి అని చెప్పారు. ఇక మానవత్వ వ్యతిరేక ఆలోచనల నుండి వారిని అంటే యువతరాన్ని ముఖ్యంగా రక్షించాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మానవత్వ వ్యతిరేక ఆలోచనలకు వెళ్ళారంటే అది ఎంత చెడుపు ఎటువైపు దారితీస్తుందో అందరికీ తెలుసు. కాబట్టి మానవత్వ వ్యతిరేక ఆలోచనల నుండి వాళ్ళని రక్షించాలి, ముఖ్యంగా యువతరాన్ని రక్షించాలి అని కూడా మోడీ చెప్పడం జరిగింది. ఇక క్రియేటర్స్ ని ప్రోత్సహించేందుకు త్వరలోనే వారికి అవార్డ్స్ ని కూడా ప్రదానం చేస్తామని చెప్పేసి ఈ మీటింగ్ లో అయితే కనుక మోడీ చెప్పడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్త, దేశం పట్ల బాధ్యతగా వ్యవహరించండి. భారత భద్రతా బలగాల స్థైర్యాన్ని దెబ్బతీస్తారా? ఉగ్రవాద దాడిపై సుప్రీంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు. పిటిషనర్ పై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆగ్రహం. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిపై న్యాయ విచారణ జరపాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు సంబంధించిన విషయాలపై దర్యాప్తును న్యాయ వ్యవస్థ ఎందుకు పర్యవేక్షించాలని ప్రశ్నించారు. భారత భద్రతా బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారా అని పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. అనంతరం ఆ పిటిషన్ ను తోసిపుచ్చారు. పహల్గామ్ దాడి గురించి మనందరికీ తెలిసిందే. అది ఎంత పెను విషాదాన్ని నింపింది, ఎంత అమానవీయ చర్యనో మనందరం కూడా చూసాము. ఇప్పటికీ కాదు, దాన్ని ఎప్పటికీ కూడా మనం మర్చిపోలేము. అంత ఘోరంగా దాడి చేశారు ఉగ్రవాదులు. దీంట్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు భారతీయులు. మనందరికీ ఈ విషయం తెలుసు. అయితే దీనిపైన ఉగ్రదాడి పైన అయితే కనుక ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టు దీనిపైన మండిపడింది. అంటే ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు సంబంధించిన విషయాలపై దర్యాప్తును న్యాయ వ్యవస్థ ఎందుకు పర్యవేక్షించాలని ప్రశ్నించడం జరిగింది. ఇక ఇలా చేయడం వల్ల అంటే భారత భద్రతా బలగాల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారా అని చెప్పేసి కూడా ఆ పిటిషనర్ పైన అయితే కనుక సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో పాటు దేశం పట్ల బాధ్యతగా వ్యవహరించడం నేర్చుకోండి అని కూడా హితవు పలికి ఆ పిటిషన్ అయితే కనుక కొట్టివేయడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక, సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే కులగణన. కమలం పార్టీకి 400 సీట్లు, రాజ్యాంగం రిజర్వేషన్లు రద్దయ్యేవి. రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ నేతల్లో ఆతృత. రాహుల్ సూచనలతో రాష్ట్రంలో కులగణన సక్సెస్. ఆయన్ను మోడీ అనుసరించడం గొప్ప విషయం. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, సహకరిస్తాం. కులగణనలో కేంద్రం సేకరించే డేటానే ప్రామాణికం. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రంలో నిర్వహించిన కులగణనతో స్థానిక ఎన్నికలకు సంబంధం లేదు అని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా కులగణన చేపడతామని చెప్పేసి, అంటే జనాభా లెక్కలతో పాటు క్యాస్ట్ సెన్సెస్ కూడా చేపడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీన్ని అయితే కనుక కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. రాహుల్ గాంధీ, ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్, ఇంకా కొంతమంది స్వాగతించారు. అయితే ప్రధానంగా రేవంత్ రెడ్డి అయితే కనుక నిన్న మీడియాతో మాట్లాడుతూ సంకీర్ణ ప్రభుత్వాన్ని, అంటే ఇప్పుడు బీజేపీ ఒక్కటే గవర్నమెంట్ ని ఫామ్ చేయలేదు కేంద్రంలో. సో వివిధ పార్టీల మద్దతుతో ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. కాకపోతే మెజారిటీ బీజేపీనే ఉంది, మెజారిటీ సీట్లు బీజేపీ ఉన్నాయి. అయితే
సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే, అంటే ఆ నేపథ్యంలోనే దాన్ని కాపాడుకోవడం కోసమే కులగణన చేపడుతోంది. ఒకవేళ కమలం పార్టీకి 400 సీట్లు వచ్చిందంటే గనక రాజ్యాంగం రిజర్వేషన్లు రద్దయిపోయేటివి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది మీడియా సమావేశంలో. ముఖ్యంగా రాజకీయంగా లబ్ధి పొందడానికే బీజేపీ నేతల్లో ఆతృత ఎక్కువగా కనిపిస్తోంది అని కూడా చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీని మోడీ అనుసరించడం కూడా గొప్ప విషయము ఈ కులగణన విషయంలో అని చెప్పేసి ప్రధానంగా రేవంత్ రెడ్డి అయితే కనుక చెప్పడం జరిగింది. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తాము, సహకరిస్తాము. కులగణనలో కేంద్రం సేకరించే డేటానే ప్రామాణికమని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో నిర్వహించిన కులగణనతో అయితే కనుక స్థానిక ఎన్నికలకు సంబంధం లేదని కూడా సీఎం చెప్పడం జరిగింది. ఎందుకంటే కనుక చాలా సందర్భాల్లో అంటే రాష్ట్రంలో కులగణన చేపడతాము అని అనౌన్స్ చేసినప్పుడు, చేపట్టిన తర్వాత కూడా చాలా సార్లు సీఎం రేవంత్ రెడ్డి అలాగే రాహుల్ గాంధీ కూడా కేంద్రం కూడా అంటే ప్రతి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, కులగణన జరిగితేనే అందరికీ అంటే ఎవరు వెనుకబడి ఉన్నారో అన్నది తెలుస్తుంది, వాళ్ళకి అందాల్సిన ఫలాలు అందుతాయి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు. ఎట్టకేలకి కేంద్ర ప్రభుత్వం అయితే మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పారు. మన వార్త చూస్తే, హగ్గిస్తావా ముద్దిస్తావా, ఏదో ఒకటి ఇవ్వకుంటే ఇక్కడ నుంచి కదిలేది లేదు. కొత్తగూడెంలో ఓ పొలిటికల్ లీడర్ భాగోతం, రుణాలు ఇప్పిస్తానంటూ మహిళలకు ప్రలోభాలు, ఫోన్ నెంబర్లు తీసుకొని అసభ్య ప్రవర్తన. కొత్తగూడెంలో అయితే కనుక ఒక పార్టీ రాజకీయ నాయకుడు, ఆయన పేరు ఇక్కడ ప్రస్తావించలేదు, అతను ఒక వివాహిత పట్ల అయితే కనుక చాలా అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పేసి ఒక వార్తా కథనం ఇచ్చారు దిశలో. హగ్గిస్తావా లేదంటే ముద్దిస్తావా, ఏదో ఒకటి ఇవ్వాల్సిందే, ఇస్తేనే నువ్వు ఇక్కడ నుంచి కదిలేది అంటూ ఓ పార్టీకి చెందిన కొత్తగూడెం నాయకుడు ఒకరు ఓ వివాహిత పట్ల అసభ్యంగా తీవ్ర అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. అతగాని చేష్టలకు భయపడిన బాధితురాలు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి అక్కడికి రప్పించుకొని భయంతో వెళ్లిపోయింది. కొద్ది రోజులుగా ఫోన్ చేసి వేధింపులకు గురి చేస్తున్నట్లు, ఒంటరిగా ఉన్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడంటూ కుటుంబ సభ్యులకు తెలిపింది. త్వరలో అన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు దిశ న్యూస్ పేపర్ కి అయితే కనుక తెలిపింది అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ముఖ్యంగా అయితే కనుక ఈ కొత్తగూడెంకి చెందిన ఈ ఓ పార్టీ నాయకుడు ప్రధానంగా మహిళలకి రుణాలు ఇప్పిస్తాను అని చెప్పేసి మెల్లిగా వాళ్ళతో మాటలు కలిపి ఆ తర్వాత తనకేం కావాలి అన్న దాని గురించి అంటే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం ఇలాంటివి చేస్తున్నాడు అన్నదైతే ఈ వార్తా కథనాన్ని బట్టి పూర్తిగా తెలుస్తోంది. దానికి ఈ నేపథ్యంలోనే ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం, ఆయన వింత చేష్టలు చూసి ఆ మహిళ భయపడిపోయి ఇంట్లో వాళ్ళకి చెప్పడము, అన్ని ఆధారాలతో పోలీసులకి కంప్లైంట్ చేస్తానడము, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే అతని వ్యవహార శైలి చూస్తే కనుక ఎలా మహిళల్ని ట్రాప్ చేస్తారు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. రుణాలు ఇప్పిస్తానని మహిళలకు మాయమాటలు చెప్పి ఇతగాడి వ్యవహార శైలి తెలియక జిల్లా కేంద్రానికి చెందిన ఓ వివాహిత రుణం కోసం ఈ నాయకుడిని సంప్రదించింది. తప్పకుండా ఇప్పిస్తారని, ఇంకా ఎవరన్నా మహిళలు ఉంటే వారికి కూడా ఇప్పిస్తారని తనకు పరిచయం చేయాలని కోరడంతో అనుమానం వచ్చి అప్పటి నుంచి అతనికి దూరంగానే ఉండసాగింది. ఫోన్ నెంబర్ తీసుకున్న అతగాడు కొద్ది కాలంగా ఫోన్ చేస్తూ ట్రాప్ చేయాలని చూస్తున్నాడు. మొదట కుటుంబ సభ్యులు వివరాలు అడిగి తెలుసుకున్న నాయకుడు చివరకు బ్రాండెడ్ బట్టలు హైదరాబాద్ నుంచి తెచ్చారని, ఇంటికి వచ్చి ఇస్తారని చెప్పడంతో విస్తుపోయిన బాధితురాలు వద్దని తిరస్కరించింది. మరోసారి స్వీట్ పాన్ తీసుకున్నారని, ఎక్కడున్నావో చెబితే తెచ్చి ఇస్తారని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. నా ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడి పాస్వర్డ్ నీకు మెసేజ్ చేస్తా, ఓపెన్ చేసి చూడు. పొలిటికల్ గా ఉన్నా కదా, పెద్ద పెద్ద నాయకులతో దిగిన ఫోటోలు అందులో ఉంటాయి. నాకు అనేక మంది నాయకులతో పరిచయం ఉంది. నీ ఇన్స్టాగ్రామ్ అడ్రస్ చెప్పవా, ఎలా ఓపెన్ చేయాలో చెప్పవా అంటూ వేధించసాగాడు. 57 ఏళ్ల వయసులో కూడా ఇతగాని చేష్టలకు అనేక మంది ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపణలు అయితే కనుక వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద నాయకులతో పరిచయం ఉందని చెప్పేసి మహిళల్ని అయితే కనుక మెల్లిగా తన ట్రాప్ లోకి తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు. పార్టీలో తాను ఎంత చెప్తే అంతేనని, పెద్ద పెద్ద నాయకులతో తనకు పరిచయాలున్నాయని, అందరూ తనకు చాలా సన్నిహితంగా ఉంటారని మహిళలకు చెబుతూ రుణాలు ఇప్పించడంలో కీలకం తానే అని చెప్తుంటాడు. ₹1 కోటి వరకు సబ్సిడీ లోన్లు కూడా ఇప్పిస్తారని, 50 లక్షలు వాడుకొని మిగతా 50 లక్షలు సబ్సిడీ పోతుందని అమాయక మహిళలను మోసం చేయడంలో ఘనాపాటిగా ఆరితేరాడు. ప్రస్తుతానికి పార్టీలో ఏ పదవి లేకున్నా తనకు తానే పదవులు క్రియేట్ చేసుకుని ఇతర నాయకులతో దిగిన ఫోటోలు చూపిస్తూ ఆ ఫోటోలను మహిళలకు పంపిస్తూ తన గొప్పలు నిరూపించుకునే ప్రయత్నం చేసి మహిళలను బురిడి కొట్టించేస్తున్నాడు. సో ఆ పార్టీ నాయకుడు ఎవరు అన్నది పేపర్ వాళ్ళకి అయితే కనుక అంటే ఈ వార్తా కథనాన్ని బట్టి పేపర్ వాళ్ళకి తెలుసు. కాకపోతే మరి మహిళ ఎవరైతే కనుక ఈయన చేష్టలకు విసిగి వేసారిపోయిందో ఆవిడ త్వరలోనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తా అన్నారు కాబట్టి గోప్యత దృష్ట్యా ఆ వివరాలు ఇవ్వలేదు ఇక్కడ అని తెలుస్తోంది. ముఖ్యంగా బాధితులు ఎవరైతే ఇతని బారిన పడ్డారో ఆ మహిళలు కూడా పోలీసు మెట్లు ఎక్కడానికైతే కనుక రెడీగా ఉన్నారు. ఇతని
చేష్టలు, అన్యాయాలు, ఆ కృత్యాలు, ఇతని బిహేవియర్ ఇవన్నీ చెప్పడానికి ఇక ముఖ్యంగా ఫోన్లలో ఆరాలు తీసి ప్రలోభాలకు గురి చేసి ఒక్కసారిగా వారి తెగించి వివాహితపై అనుచితంగా ప్రవర్తించిన నాయకుడి తీరుపై ఆరా తీయగా అనేక విషయాలు వెలుగు చూశాయి. గతంలో కూడా ఇలాగే మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించేవాడని, ఇతని ట్రాప్ లో పడేసుకునేందుకు చేయని ప్రయత్నం లేదని కొందరు బాధిత మహిళలు తెలిపారు. ప్రస్తుతం జరిగిన ఘటనతో బాధితురాలు మరికొందరు మహిళలను ఆరా తీయడంతో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. త్వరలో వీరందరూ పోలీసు ఉన్నతాధికారులు కలిసి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సో ఈ ఘనపాటి నాయకుడు ఎవడో కానీ ఈయన ముఖ్యంగా ఆ మహిళను ఒకటే టార్గెట్ చేయలేరు. ఎవరు లోన్లు కావాలని, లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పేసి సంప్రదిస్తే అలాంటి మహిళలను తన ట్రాప్ లో పడేసుకోవడానికి అయితే కనుక చేయని ప్రయత్నాలు లేవు. విశ్వ ప్రయత్నాలు చేశాడు. కాకపోతే అతని చేష్టల్ని గమనించిన మహిళలు అయితే కనుక అలర్ట్ అయ్యి అతని నుంచి దూరంగా ఉండడం జరిగింది. ఇక వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో అయితే కనుక ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం బాధిత మహిళ ఉందో ఆమె ఆరా తీస్తే మరికొంతమంది మహిళలు కూడా ఈయన వల్ల ఎదుర్కొన్న ఇబ్బందుల్ని చెప్పారు. వీరందరూ కూడా త్వరలోనే పోలీసు ఉన్నతాధికారులు కలిసి ఫిర్యాదు చేస్తారు అని చెప్పేసి ప్రధానంగా దిశలో ఒక వార్తా కథనం ఇచ్చారు. ముఖ్యంగా 58 ఏళ్ల వయసు ఉంది ఈయనకి. అంత ఏజ్ పెట్టుకొని కూడా వేరే మహిళలు, ఇబ్బందుల్లో ఉన్న మహిళలు ఏదో హెల్ప్ కోరితే దాన్ని తనకి అనుకూలంగా మలుచుకునేందుకు ఇలాంటి పాడుపడలు చేయడం ఎంతవరకు కరెక్ట్? మీకు కూడా ఒక కుటుంబం ఉంది కదా, ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నీ మొహం మీద ఉమ్మేస్తారు నువ్వు చేసే పాడుపనులకి. దానికి తోడు నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, ఇవేనా చేసేది? నీలాంటి కొంతమంది వల్ల, నువ్వే పార్టీనో తెలియదు కానీ నీలాంటి కొంతమంది వల్ల ఆ పార్టీలకే మచ్చ. ఈయన ఎవరో కనుక తెలిస్తే, ఈ మహిళ వెళ్ళి ఫిర్యాదు చేసి ఈయన ఎవరో కనుక తెలిస్తే ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అతను ఏ పార్టీ నాయకుడైనా సరే అతన్ని సస్పెండ్ చేయడం కాదు, పూర్తిగా పార్టీలో నుంచే తీసేయాలి. అలాంటప్పుడే మిగతా వాళ్ళు కూడా, అంటే అలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలర్ట్ అవుతారు. ఏమాత్రం సిగ్గు లేకోకుండా కూతురు వయసున్న మహిళలను నువ్వు ఎలా అలా మాట్లాడతావు? సాయం కోరి వచ్చిన మహిళల్ని నువ్వు నీకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తావా? కొంచెమన్నా బుద్ధుండక్కర్లా? కడుపు కన్నమే తింటారు కదా. రోజు పత్రికల్లో చూస్తూనే ఉన్నాం, న్యూస్ ఛానల్లో చూస్తూనే ఉన్నాం, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళల మీద జరుగుతున్నాయి, వృద్ధురాళ్ళు అని కూడా చూడకోకుండా ముసలి వాళ్ళ మీద కూడా జరుగుతున్నాయి అని. అలాంటి వాటిని ఎలా అరికట్టాలి, ఎలా నిర్మూలించాలి అన్నది పోయి నీలాంటి వాళ్ళు కొంతమంది చేసేదాని వల్ల ఇంకా ఎక్కడికి వెళ్తారు న్యాయం కోసం? మీలాంటి వాళ్ళు ముందుండి ఇలాంటి వాళ్ళని ఆపాల్సింది పోయి మీరే ఇలాంటి వాటికి దిగజారితే ఇంకెవరికి చెప్పుకోవాలి? ఏది ఏమైనా ఆ మహిళను ఆమెతో పాటు మరికొందరు బాధిత మహిళలు పోలీసు ఉన్నతాధికారులకు విషయం తెలిపిన తర్వాత అయితే కనుక ఆ పార్టీ నాయకుడు, అతను ఏ పార్టీకి ఆయన ఏ పార్టీకి చెందిన నాయకుడు ఏంటి అన్నది తెలుస్తుంది. అతన్ని సస్పెండ్ చేయడం కాదు, పార్టీ నుంచే పూర్తిగా బహిష్కరించాలి. అలాగే పోలీసులు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటే మిగతా అలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులు దారిలోకి వస్తారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక వెలుగులో చూసుకుంటే, అయ్యో బూదవ్వ, 2 రోజులుగా తిండి నీళ్లు లేక అడవిలో అచేతన స్థితికి. మూలుగులు విని అధికారులకు సమాచారం ఇచ్చిన రైతులు కూతురు మనవడు ఆస్తి లాక్కొని అడవిలో వదిలేశారంటూ వృద్ధురాలు కన్నీరు. సఖీ కేంద్రానికి తరలించిన ఆఫీసర్లు. జగిత్యాల జిల్లాలో ఘటన. జగిత్యాలలో అయితే కనుక ఒక అవ్వని వాళ్ళ కూతురు మనవడు ఆస్తి లాక్కొని అడవిలో వదిలేశారని చెప్పి ఆ వృద్ధురాలు అయితే కనుక కన్నీరు పెట్టుకుంది. అక్కడ ఫోటో చూస్తేనే చాలా బాధగా అనిపిస్తుంది. ఆమె 2 రోజులుగా తిండి నీళ్లు లేక, అసలే ఇంత ఎండలు మండిపోతున్నాయి, ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే యువత కూడా భయపడుతున్నారు ఎండలకి తట్టుకోలేక. అలాంటిది 2 రోజులుగా నీళ్లు తిండి లేక అడవిలో ఉంది అంటే ఆ వయసు వృద్ధురాలు, ఆవిడ ఎంత నరకం అనుభవించి ఉండాలి. తిండి నీళ్లు లేక అచేతన స్థితికి వెళ్ళిపోయిందంట. మూలుగులు వినిపించడంతో అక్కడి ప్రజలు, రైతులు అధికారులకు సమాచారం ఇచ్చిన వెంటనే వాళ్ళు సఖీ కేంద్రానికి అయితే కనుక ఆ అవ్వని పంపించడం జరిగింది. ఇక ఇది జగిత్యాల జిల్లాలో జరిగింది అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఎందుకు ఇప్పుడు మనం కొంచెం కూడా మానవత్వం లేకోకుండా మనుషులు ఎందుకు ఇలా మారిపోతున్నారో అర్థం కావట్లేదు. అంటే అందరూ కాదు, కొంతమంది. ఇలాంటి ఘటనలు కూడా మనం తరచూ చూస్తూ ఉన్నాము. మిమ్మల్ని పుట్టించాలి, పెంచాలి, చదివించాలి, మంచిగా మీకు ఉద్యోగాలు వచ్చే వరకు, మీకు సెటిల్ చేసే వరకు తల్లిదండ్రులు ఆరాటపడుతూ ఉంటారు. మీకు వాళ్ళు సంపాదించిందంతా మీకు ఇస్తారు, ఇవ్వకపోతే లాక్కుంటారు.
ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు చూసుకోరేమో అని చెప్పేసి కొంతమంది చెప్తున్న మాటలు ఏంటంటే కనుక, ఈ కాలంలో పిల్లలు ఎక్కడ చూసుకుంటారమ్మా, ఆస్తి అంతా పెట్టుకొని కొంత మన దగ్గర పెట్టుకొని ఏదో చివరిలో మేము పోయిన తర్వాత వాళ్ళే తీసుకుంటారు అని చాలా మంది చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా నేను విన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే పిల్లలు, అంటే కొంతమంది పిల్లలు, అందరూ కాదు, కొంతమంది పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో తల్లిదండ్రుల పట్ల వాళ్ళు చెప్పిన మాటలే నిదర్శనం. అంటే మీకు అన్ని కావాలి, అన్ని సౌకర్యాలు పేరెంట్స్ ఏర్పాటు చేయాలి, కానీ వాళ్ళకి చివరి దశ వచ్చినప్పుడు మాత్రం మీకు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి కూడా లాగేసుకుంటారు, కానీ వాళ్ళ అవసరం లేదు. అసలు మీరు ఈ భూమి మీదకి వచ్చారు అంటే కారణం ఎవరు? కొంచెమైనా మీకు మానవత్వం లేదా? తల్లిదండ్రులని అలా ఎలా వదిలేస్తారు? తల్లిదండ్రుల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. ఎందుకంటే మీరు ఈ రోజు చేసినదే మీ పిల్లలు రేపు పొద్దున చేయరన్న గ్యారంటీ లేదు. ఇక మరో ముఖ్యమైన వార్త, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇప్పుడిప్పుడే గాడిన పెడుతున్నాం, మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుంది, ఆర్టీసీ కార్మికులు సమ్మె లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, సీఎం రేవంత్. కపట నాటక సూత్రధారి కేసీఆర్ మళ్లీ బయలుదేరిండు, 10 ఏళ్లలో ఏనాడైనా ఉద్యోగులకు ఫస్ట్ తారీఖు జీతాలిచ్చిండా, ఆర్టీసీ కార్మికుల ధర్నాలను అణిచివేసిండు, 50 మంది కార్మికులను బలి తీసుకున్నాడు, 8.29 లక్షల కోట్ల అప్పులు చేసి ఏ ఒక్క అభివృద్ధి పనైనా చేసిండా, 1,02,000 కోట్లతో కాళేశ్వరం కడితే అది కూలేశ్వరం అయింది, సింగరేణి సహా కాంట్రాక్టర్ల వరకు అందరికీ బాకీలు పెట్టిండు, ప్రతి నెల కనీస అవసరాలకే 22,500 కోట్లు కావాలి, వస్తున్న ఆదాయం 18,500 కోట్లు మాత్రమే, అందులో అప్పులు చెల్లింపులకే 6,500 కోట్లు ఖర్చు, ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి, మీకు అండగా ఉంటా, త్వరలో గిగ్ వర్కర్స్ పాలసీ తీసుకొస్తారని వెల్లడి. మేడే కార్యక్రమంలో ప్రసంగం. నిన్న మేడే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక ప్రసంగించడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీ సిబ్బంది అయితే కనుక సమ్మె లాంటి కార్యక్రమాలకి దిగొద్దండి, నన్ను నమ్మండి, నేను మీకు అండగా ఉంటాను అని చెప్పేసి ప్రధానంగా చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత బాగా లేదు, ఇప్పుడిప్పుడే ఒక గాడిన పెడుతున్నాము, ఇంకొక ఏడాదికి అయితే కనుక కొంత కుదురుకుంటుంది, కాబట్టి మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పేసి చెప్పారు. ఇక కపట నాటక సూత్రధారి ఎవరైతే కేసీఆర్ ఉన్నారో అతను ఇప్పుడు బయలుదేరిండు, 10 ఏళ్లలో ఏ రోజైనా సరే ఉద్యోగులకి 1వ తేదీ జీతాలు ఇచ్చాడా? పోనీ ఆర్టీసీ కార్మికుల ధర్నాను కూడా అణిచివేశాడు, 50 మంది కార్మికులను కూడా బలి తీసుకున్నాడు అని చెప్పేసి ప్రధానంగా చెప్పారు. ఇక 8.29 లక్షల కోట్ల అప్పు చేసి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా చేశాడా? ఇక 1,02,000 కోట్లతో కాళేశ్వరం కడితే దాని పరిస్థితి ఏమైందో మనందరికీ కూడా తెలుసు, అది కాస్త కూలేశ్వరం అయింది అని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇక సింగరేణి సహా కాంట్రాక్టర్ల వరకు అందరికీ కూడా బాకీలు పెట్టిండు, ప్రతి నెల అంటే కనీస అవసరాలకి 22,500 కోట్లు కావాలి, కానీ మనకు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం అయితే కనుక 18,500 కోట్లు, అందులో అప్పుల చెల్లింపులకి 6,500 కోట్లు వెళ్ళిపోతున్నాయి, ఖర్చు అవుతున్నాయి అని చెప్పేసి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు అయితే కనుక సమ్మె లాంటి నిర్ణయాలు తీసుకోకండి, మీకు అండగా నేను ఉంటా, నన్ను నమ్మండి అని చెప్పి ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇక గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాలసీ తీసుకొస్తామని చెప్పారు. గిగ్ వర్కర్స్ అంటే మనకు తెలిసిందే, డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, జొమాటో, స్విగ్గీ ఇలాంటి వాళ్ళందరూ, వాళ్ళ కోసం. ఇక మరో వార్త, పైన నిగడిగా లోపల విషయం, రంగు చూసి మామిడి పండ్లు కొంటే మోసపోయినట్టే, పక్వానికి రాకముందే తెంపి కార్బైడ్ ఇతర కెమికల్స్ తో మాగబెడుతున్న వ్యాపారులు, మార్కెట్లోకి మేలో రావాల్సిన పండ్లు మార్చి నుంచి అందుబాటులోకి, తీయగా రసాలు ఊరాల్సినవి కాస్త సప్పసప్పగా రుచి పచి ఉండట్లేదు, ఇలాంటి పండ్లు తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని డాక్టర్ల హెచ్చరిక. సో పండ్లలో తేడాను ఎలా గుర్తించాలో కూడా ముఖ్యంగా చెప్పారు. సహజంగా పండిన మామిడి పండ్లు పసుపు లేదా ఆకుపచ్చ రంగు కలిగి లోపల పండు మొత్తం పక్వం వచ్చి ఉంటుంది, పండును ఒత్తితే కొద్దిగా మెత్తగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా త్వరగా పాడైపోదు, సహజంగా మగ్గిన పండ్ల వాసన కొద్ది దూరం వరకు వస్తుంది, కాల్షియం కార్బైడ్ ఇథలిన్ రైపనర్ వాడిన పండ్లకు మామిడి పండ్లకు వచ్చే సహజ వాసన రాదు, పండు మొత్తం అట్రాక్టివ్ గా లేత పసుపు రంగులో ఉంటుంది, పైకి మాగినట్లుగా కనిపించిన లోపల అపరిపక్వంగా రుచి పుల్లగా ఉంటుంది, పండు తొక్క మడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటుంది, ఈ పండ్లు త్వరగా పాడైపోతాయి. సో మేలో రావాల్సిన మామిడి పండ్లు అయితే మార్చి నుంచే మార్కెట్లోకి వచ్చాయి. చూడ్డానికి పైన చాలా అంటే తినేయాలి అన్నంత టెంప్ట్ కలిగిస్తాయి. రంగు చూసి పండ్లు కొంటే కనుక, మామిడి పండ్లు కొంటే మోసపోయినట్టే, ఎందుకంటే కనుక పైన నిగనిగలాడుతూ మంచిగా కనిపిస్తాయి కానీ లోపలంతా విషయమే. ఎందుకంటే కనుక ఆ మామిడి పండ్లు సహజంగా పండక ముందే అంటే పక్వానికి రాకముందే వాటిని తెంపి, అంటే వాటిని ఆ మామిడి పండ్లు చెట్టు మీద నుంచి తెంపి ఇక తీయగా ఈ మందులు పెట్టి మాగబెట్టడం వల్ల తీయగా ఉండాల్సిన పండ్లు కాస్త సప్పసప్పగా ఉంటున్నాయి అని కూడా ప్రధానంగా చెప్పారు. ఇక అలాంటి మామిడి పళ్ళు ఏ పళ్ళైనా సరే కెమికల్స్ తో మాగబెట్టిన పళ్ళు తింటే కనుక ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు అయితే చెప్తున్నారు. ఇందాక చెప్పుకున్నట్టు పండ్లలో తేడాని ఎలా గుర్తించాలో కూడా చెప్పారు.
తెలంగాణ సర్కార్ది రాంగ్ మోడల్, అది కులగణన కాదు, కుల సర్వే. కిషన్ రెడ్డి 50% ఇండ్లు పూర్తి చేయకుండానే చేశామంటున్నారు. సుష్మా లేఖకు కట్టుబడి మేము కులగణన చేస్తున్నాము. రాహుల్ రేవంత్ రెడ్డికి భయపడి కాదు. మా కులగణనలో ముస్లింలను బీసీల్లో చేర్చబోము. మత ప్రాతిపదికన ఎవరిని బీసీల్లో చేర్చే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ఓటమి ఖాయమని కామెంట్. నిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా తెలంగాణ సర్కార్ది రాంగ్ మోడల్, అది కులగణన కాదు, కుల సర్వే అని చెప్పేసి ప్రధానంగా అన్నారు. ఇక 50% ఇండ్లు పూర్తి చేయకుండానే చేశామని చెప్తున్నారు. మేము సుష్మా గారి లేఖకు కట్టుబడే కులగణన చేస్తున్నాం కానీ రాహుల్ రేవంత్ రెడ్డికి భయపడి కాదు అని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పారు. మా కులగణనలో ముస్లింలను బీసీల్లో చేర్చబోము. మత ప్రాతిపదికన ఎవరిని బీసీల్లో చేర్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇక దానికి సంబంధించి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో చేసిన కులగణన తప్పంటారా? కిషన్ రెడ్డి, బండి సంజయ్ దిగజారుడు రాజకీయాలు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తెలంగాణ అభివృద్ధికి వాళ్ళిద్దరే అడ్డంకి, బీఆర్ఎస్ తో బీజేపీ దోస్తీ కట్టి కాంగ్రెస్ పై విషం చిమ్ముతున్నదని ఫైర్. మరి రాష్ట్రంలో చేసిన కులగణని తప్పు అని దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్. తెలంగాణ అభివృద్ధికి అడ్డంకి కూడా వాళ్ళిద్దరే అని చెప్పేసి ప్రధానంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే కనుక వీళ్ళిద్దరి పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి పైన, ముఖ్యంగా బీఆర్ఎస్ తో బీజేపీ దోస్తీ కట్టి కాంగ్రెస్ పై విషం చిమ్ముతోందనేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరో ముఖ్యమైన వార్త, టెర్రరిస్టులను వెంటాడి తుదముట్టిస్తాం, ఎక్కడ దాక్కున్నా పట్టుకుని శిక్షిస్తాం. పహల్గాం దాడికి ప్రతీకారం తప్పదు, కేంద్ర మంత్రి అమిత్ షా వార్నింగ్. పహల్గాం దాడి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వెంటాడి వాళ్ళని పట్టుకొని తుదముట్టిస్తాము. పహల్గాం దాడికి ప్రతీకారము ఖచ్చితంగా తీర్చుకుంటాము. ఇక వాళ్ళు ఎక్కడ దాక్కున్నా సరే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి అమిత్ షా అయితే కనుక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్త, సామాజిక తెలంగాణ రాలే, సమాజ స్థాపన కోసం మరో ఉద్యమం రావాలి. కల్వకుంట్ల కవిత. రైతు బంధు కింద ఎకరం ఉంటే 10,000, 10 ఎకరాలుంటే 1,00,000 ఇచ్చినాం. 10 ఏళ్లలో భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోయినాం. తలసరి ఆదాయంలో జిల్లాల మధ్య తేడాలున్నాయి. రంగారెడ్డిలో 8 లక్షలుంటే వికారాబాద్ లో 1,50,000. ఇంత వ్యత్యాసం ఉండడం ప్రమాదకరమని వ్యాఖ్య. మే 20 నాటి సమ్మెకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటన. సో సామాజిక తెలంగాణ రాలేదు, సమాజ స్థాపన కోసం మరో ఉద్యమం రావాలి అనేసి కవిత అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక రైతు బంధు కింద ఎకరం ఉంటే 10,000 ఇచ్చాము, 10 ఎకరాలు ఉంటే 1,00,000 రూపాయలు ఇచ్చాము. 10 ఏళ్లలో భూమి లేని కార్మికులకు ఏమి చేయలేకపోయినామని కూడా ప్రధానంగా కవిత చెప్పడం జరిగింది. ఇక తలసరి ఆదాయంలో కూడా జిల్లాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. సో ఎక్కువ ఇలాంటి వ్యత్యాసాలు ఉండడము ప్రమాదకరమని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఇక ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి, పహల్గాం ఉగ్రదాడిపై ఇండియా దర్యాప్తుకు పాక్ సహకరించాలి. దేశాన్ని రక్షించుకునే హక్కు భారత్ కు ఉంది, అమెరికా. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి, ముఖ్యంగా పహల్గాం ఘటన ఏదైతే జరిగిందో ఈ నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ దాడిలో ఇండియా చేసే దర్యాప్తునకు పాకిస్తాన్ సహకరించాలని కూడా చెప్పింది. ఇక దేశాన్ని రక్షించుకునే హక్కు భారత్ కు ఉందని కూడా తెలిపింది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక, ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆర్థిక కష్టాలు, ఇళ్ల నిర్మాణానికి క్షేత్రస్థాయిలో సమస్యలు. మొదటి విడతలో పనులు ప్రారంభమైనవి 16,189. రాష్ట్రంలో 3 నెలల క్రితం మొదటి విడతలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పలువురు లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధానంగా నిర్మాణం ప్రారంభించడానికి ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్రంలో మండలానికి ఒక్కో గ్రామం చొప్పున ఎంపిక చేసి మొత్తం 70,122 ఇళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటిలో 46,432 మందికి మంజూరు పత్రాలను అందజేశారు. ఇందులో 16,189 మంది మాత్రమే ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 4 విడతలుగా 5 లక్షల రూపాయలను లబ్ధిదారుడి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. నిర్మాణ దశకు అనుగుణంగా ఈ మొత్తం విడుదల చేస్తారు. ఈ మేరకు 2,341 మందికి మొదటి దశ చెల్లింపులో భాగంగా 1,00,000 రూపాయల చొప్పున మంజూరైంది. ఈ వారంలో రెండో విడతలో భాగంగా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను మంజూరు చేయనుండడంతో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయి, వాటిపైన ప్రభుత్వము దృష్టి పెట్టాలి అని చెప్పేసి లబ్ధిదారులు అయితే కనుక ప్రధానంగా కోరుతున్నారని ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక మరో వార్త, అసలు వడ్డీ కలిపి 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి మధ్య కాలానికి వర్తింపు. చేనేత కార్మికుల రుణమాఫీపై మార్గదర్శకాలు జారీ. సో చేనేత కార్మికులకు రుణమాఫీ చేయడం పైన అయితే కనుక మార్గదర్శకాలు జారీ చేశారు. తీసుకున్న అసలు వడ్డీ కలిపి 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. ఇక 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి మధ్య కాలానికి ఇది వర్తిస్తుంది అనేసి ప్రధాన వార్త ఇచ్చారు.
ఇక మరో ప్రధాన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూస్తే కనుక పేదోళ్ల ఇండ్లు ఢమాల్, పెద్దోళ్లకు సలాం, సామాన్యులపైనే సర్కార్ ప్రతాపం, పెద్దోళ్ల జోలికి వెళ్లేందుకు జంకుతున్న ప్రభుత్వం అధికార యంత్రాంగం. కొత్వాల్ గూడలో 52 ఎకరాలను ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన కోర్టు తీర్పు కాపీ అందిన 250 కోట్ల రూపాయల భూమి స్వాధీనానికి సర్కార్ వెనుకంజ, ప్రైవేటు వ్యక్తులకు ఇబ్బంది లేకుండా కేవలం బోర్డు ఏర్పాటుతో సరి. సో ఇక్కడ ముఖ్యంగా ఫోటో కూడా ఇచ్చారు. పెద్దోళ్ళదా వదిలే, పేదోళ్ళదా కూల్చేయి అని చెప్పేసి ఇక్కడ పేదవాళ్ళది కూలుస్తున్న ఒక ఫోటో ఇచ్చారు. అక్కడ ఒక కన్వెన్షన్, ఆనంద కన్వెన్షన్ అని చెప్పేసి ఒక బిల్డింగ్ అయితే కనుక కనిపిస్తోంది. అది పెద్దోళ్ళదా వదిలేసే అని చెప్పేసి ఆ ఫోటో అయితే కనుక ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా పేదోళ్ళ అంటే సామాన్యుల పైనే ప్రభుత్వం తన ప్రతాపం చూపిస్తోంది, కానీ పెద్దోళ్ళ జోలికి వెళ్ళడానికి జంకుతోంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు నమస్తే తెలంగాణలో. ఇక మరో వార్త, కటిక పేదరికంలో ఉన్నాం, దండం పెడతాం, మాకు ఇల్లు ఇవ్వండి. నరసింహులపేటలో ఓ కుటుంబం వేడుకోలు. నరసింహులపేటలో అయితే కనుక ఓ కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. మేము చాలా పేదరికంలో ఉన్నాము, దయచేసి మాకు ఇల్లు ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కనుక అభ్యర్థిస్తున్నారు. మరి ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో జూన్ 20-21 తేదీల సమావేశాలు. దేశ ప్రగతిని వివరించనున్న కేటీఆర్ కి అయితే కనుక ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో జరగబోయే కార్యక్రమానికి అయితే కనుక ఆహ్వానం అందింది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇవి తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు. రేపటి న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.